DTV 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దర్శి పురపాలక సంఘ పల్లెవనం పార్క్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొని యోగాసనాలు చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. నిత్య యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శంకర్ రెడ్డి వ్యాఖ్య. దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జి రమేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఒక్కరూ తమ దైనిక జీవితంలో యోగాని భాగం చేసుకోవాలని సూచన. దొనకొండ పరిషత్ హై స్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. మండలంలోని ప్రతి గ్రామంలో యోగాపై ప్రజల అవగాహన కల్పించిన యోగా గురువులు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పల్లెవనం పార్క్ లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ వంశీ పరిశీలకులు రాఘవేంద్ర, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి మున్సిపల్ కమిషనర్ అర్జున్రావు, ఎంపీటీఓ కల్పన, అగ్రికల్చర్ ఇన్ఛార్జ్ ఏడీ అనురాధ, కనకం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీనివాసరావు, టిండి నారాయణరెడ్డి, జనసేన నాయకులు ఉల్లి బ్రహ్మయ్య, మున్సిపాలిటీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మాస్టర్ కాలేజీ విద్యార్థులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్వాసలు తీసుకోండి. దండాసనంలోకి రండి. దండాసనంలోకి రండి. చెంచలాసనం. 2 పిడికిలు బిగించండి. 3 చాలని క్రియలు చేద్దాం. తలని గాలి తీసుకుంటా గడ్డాన్ని ఛాతికి తగిలించండి. శ్వాసలు తీసుకోండి. దండాసనంలోకి రండి. దండాసనంలోకి రండి. చెంచలాసనం. 2 పిడికిలు బిగించండి. 3 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం పుల్లల చెరువులోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, ఎంపీడీఓ మర్యాదాసు, పంచాయతీ అభివృద్ధి అధికారి నలగాటి ఆత్మానంద నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా యోగా సాధకులను ఉద్దేశించి మాట్లాడుతూ రోగాలు వచ్చిన తర్వాత యోగా చేయడం కంటే ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచే యోగా సాధన జీవన శైలిలో భాగంగా చేసుకోవాలన్నారు. ఇక ప్రతిరోజు కనీసం అరగంట పాటు యోగా చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి మరింత సేవ చేయగలమని పేర్కొన్న ఆయన ఈర్ష, ద్వేషాలను విడిచిపెట్టి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని అన్నారు. యోగా సాధన వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందిన పలువురు తన అనుభవాలను పంచుకుంటూ యోగా విశిష్టతను వివరించారు. నిత్య యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శంకర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక సివిల్ జ్యుడిషియల్ కోర్టు నందు నిర్వహించిన యోగా తరగతిని ఉద్దేశించి సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రకు సంస్కృతికి యోగా ప్రతిబింబమని, నేడు ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని,
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక జూనియర్ సివిల్ జడ్జి కె నిఖిత యోగా ప్రాముఖ్యతను గురించి వివరించారు. యోగా శిక్షకులు గొర్రెపాటి వేణు ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానంపై అవగాహన కల్పించి వారితో యోగా సాధన చేయించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీ ఎన్ సుబ్బారెడ్డి, ప్రముఖ సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణాయామం, ఆసనం, ధారణ, ధ్యానం సమన్వయం చేసి ఒక 8 మార్గాలను సూచించారు. అందులో కూడా రెగ్యులర్గా యోగా చేసేవాళ్ళు మనకి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం మాత్రమే చెప్తారు. అయితే ప్రాణాయామంలో కొన్ని, ఆసనాల్లో కొన్ని, ధ్యానం మన ఒక శారీరక కాబట్టి ప్రాణాయామం అనేది మరి శ్వాస మనం నియంత్రించడం లేదంటే బంధించుకునేది క్రమబద్ధీకరించడం అనేది చేస్తాం. అంటే తద్వారా అంతేకాకుండా జీవశక్తిని శరీరంలో పెట్టి ప్రాణానికి అందే విధంగా ప్రాణాయామం ఎక్కువగా చేసినట్లయితే మన శరీరం చాలా తేలికగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే మనసు తేలికగా ఉంటుంది. ఆలోచన ఒత్తిడి అనేటువంటి లేకుండా ఉంటుంది, ఏకాగ్రత పెరిగింది, జ్ఞాపకశక్తి పెరిగింది. మరి అలాగే పొట్ట కంట్రోల్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే మరి లంగ్స్ కూడా అంతా కూడా బాగుంటాయి. మనకి సైలెన్స్ పల్లె పద్ధతి బాగుంటుంది. మరి ఇలా మల్టీ యూజెస్ అనేది ప్రాణాయామం చేయడం వల్ల మన పద్ధతి మహర్షి కూడా అంటారు, ప్రాణాయామ చిత్త వృత్తి నిరోధక. అంటే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు గదిలించి గుణాలు అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ఇది చాలా సుదినం, ఇది మనందరి అదృష్టం అని చెప్పగలం. ఎందుకంటే భారతదేశ చరిత్రకి, సంస్కృతికి ప్రతిబింబంగా యోగా అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన మునులు, యోగులు, ఋషులు అందరూ ఆచరించి ఎంతో తపశక్తిని సమాజానికి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్ది మనకు అందించారు. ఈ యోగా అనేది మనసుని, బాడీని రెండింటినీ కంట్రోల్ చేసి చేసేటువంటి ఒక ప్రక్రియ. యోగా చేస్తే ఏదో ఐదొకటి ఇదొకటి అనుకుంటారు చాలామంది, కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాడీలో కూడా మనం చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఆర్గానికి ఎక్సర్సైజ్ జరిగేటువంటిది ఒక యోగాలోనే ఉండదు పరిపూర్ణంగా. అంటే చాలా పద్ధతులు ఉండొచ్చు సొసైటీలో, కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక లోటుపాటు అంటే ఉంటుంది. కానీ 100కు 100% మనకి రిజల్ట్ చూపెట్టేది ఇది రెగ్యులర్గా కనుక చేస్తే. మరి ఇటువంటి యోగాని చాలా చోట్ల దాన్ని మనం ముందు తరాలకు అందిస్తా దాన్ని ముందుకు సాగిస్తున్నాం. కానీ దీనికి అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లేదు. ఓన్లీ 2014 సంవత్సరంలో మన భారత ప్రభుత్వం వారు చేసిన కృషి ఫలితంగా దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించి ఆ రోజు నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తున్నాయి. అందువల్ల దీనికి తగిన ప్రచారం లభించి మానవాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు కనుక గమనిస్తే చాలా ఫారిన్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్పుకునే కంట్రీస్లో కూడా యోగా యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు చాలా బాగా నేర్చుకుని పాటిస్తా వాటిని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. యోగా చేస్తే ఎంత ప్రశాంతంగా ఉండదు అనేది చేస్తే మనకి ఖచ్చితంగా పాటించి చూస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అయితే చూస్తాం మనం. అందువల్ల ఇప్పటిదాకా మనం చేయలేకపోయి ఉండొచ్చు, కొంతమంది దీన్ని అభ్యసించే వాళ్ళు ఉండుండొచ్చు. దీన్ని మనము మన కుటుంబంలో కూడా సభ్యులు అందరికీ ఎంకరేజ్ చేసి మన పిల్లలకి నేర్పి మనం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మన మనసుని, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుకొని తదనుగుణంగా మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి
ఇది ఉపయోగపడిందని దానికి నాందీగా ఈ రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాం. ఇక రెగ్యులర్గా చేయడానికి కూడా మనందరం ప్రయత్నం చేయించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకమైన పాలనతో అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకుపోతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇక సామర్లకోట ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ వేడుకల్లో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రభుత్వ పింఛన్లు, తల్లికి వందనం, శ్రీశక్తి తదితర పథకాలకు వేల కోట్లు వెచ్చిస్తుందని, రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. ఇక 2014-19 కాలంలో పెద్దాపురం నియోజకవర్గాన్ని 1000 కోట్ల అభివృద్ధి చేశామన్నారు. ఈరోజు ర్యాలీ కూడా చేద్దాం, బ్రహ్మాండంగా ఊరుపాటి ర్యాలీ కూడా చేద్దాం. అలాగే పంపిణీ కూడా చాలా బాగా వచ్చింది. లబ్ధిదారులు కూడా చాలా లబ్ధిదారులు కూడా ఎలా ఇప్పుడు కూడా మన ఏదో కార్యక్రమం లబ్ధిదారుడికి ఏదో కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం 10 రోజులు కూడా లబ్ధిదారులు అందించే విధంగా కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. మరి 2 సంవత్సరాలను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ఐటీ నిర్మాణంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ముగ్గురు కలిపి ఎలా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కేంద్రంలో కూడా బీజేపీ మన పూర్తి సహకారం ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా పోలవరం ప్రాజెక్ట్ తీసుకెళ్ళడం, రాజధాని పూర్తి రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. అలాగే ట్రీట్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కేంద్రం సహకారం. లేదా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది. మనకు తెలుసు లేదా గత 5 సంవత్సరాలు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఒక పంచాయతీ లేదు, మళ్ళీ అందరికీ లేదు. రాజధాని వినాశం చేయడం, ఏ ఇండస్ట్రీ కూడా సంగీతం చదవడం నాయకులు అలాగనే కూడా పార్టీ చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి. కానీ కూడా ప్రభుత్వం చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యత తీసుకుని చేయాలని కూడా ప్రయత్నించింది. రాజధాని పనులన్నీ కూడా పలుకున్నాయి. అలాగే కేంద్రం కూడా నా ప్రభుత్వం కూడా పెడతానని చెప్పి 2000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిలో పెట్టడం కూడా నేను ముందు. అలాగే మన నాన్నగారు కూడా మనకి మన పెట్టారు. ఆవిడని కూడా అమలు చేయాలి. మరి 6 రోజులకు 6 రోజులు మన ఇంటికి తిరిగాం వద్దాన్ని చెప్పు నేను కూడా అమలు చేసి ఇరవై అమలు చేస్తాం ఇప్పటికి కూడా మనం ఈ కార్యక్రమం చేయాలని జగన్మోహన్ జరగలేదని ఏమి నమ్మకం లేదు. ఎందుకంటే మనం చేయలేదు. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకుంటే ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తే కానీ నేను చెప్తూ మాట్లాడలేదు. మన 5 సంవత్సరాలు మనకి పరిపాలన ఏం లేదు ఉంది. మరి ఈ విధంగా 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా దూరుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెప్పి సభ్యులుగా అలాగే మా నియోజకవర్గం చెప్పే కాకుండా 14-19 మనం 1000 కోట్లు కలిగి 1000 కోట్లు బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం డాక్టర్ జి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారని, అదేవిధంగా ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కోసం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే
టీమ్ ను ఐక్యరాజ్య సమితి ఖరారు చేసిందని రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస మాట్లాడుతూ అన్ని వయసుల వారిలో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం, వయసు పెరిగినా చురుగ్గా ఉండేందుకు బాగా యోగా దోహదపడుతుందని మానస తెలియజేశారు. అనంతరం అందరితో యోగా ప్రాక్టీస్ చేయించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే బోధన మరియు బోధనేతర సిబ్బంది, అదేవిధంగా దేశీ ఇన్పుట్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. మన కాళ్ళు ఎంత పైకి తీసుకొని వస్తే అంత పైకి, ఎంత వీలైతే అంత కిందకి ఫ్లోర్ టచ్ చేయాలి. మన అందరికీ ఇది చేసేటప్పుడు ఇక్కడ బాగా ప్రెస్ అవుతుంది, నొప్పి వస్తుంది. అంటే అప్పుడు మనకు ఆ థై ఫ్యాట్ అంతా కరుగుతుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. చెయ్యిలా పెట్టండి మీరు. ఇప్పుడు ఇలా చేసిన ప్రతిసారి మనం మన ఫింగర్ టిప్ ని చూడగలగాలి. రెండు కాళ్ళు దగ్గరకు ఉండాలి. ఇది అన్నం కింద వెంటనే చేయొచ్చు. అండ్ ఇలా ఆఫీస్లో చేయలేం కాబట్టి మనం సిట్టింగ్ పొజిషన్లో ఉంటాం. చైర్లో కూర్చున్నప్పుడు కూడా ఇలా మన టోస్ని పైకి లేపితే చాలు. కూర్చొని కూడా ఒక 10 minutes. స్ట్రైట్ గా పెట్టి మీకు ఇలా క్లోజ్ చేయడం రాకపోతే జస్ట్ ఈ రెండు టచ్ చేసుకోండి. బ్యాక్ మన చేతులు రెండు తల కింద లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి మన తల కింద ప్లేస్ చేసుకోవాలి. 60, 90 ఇలా చేయడం వల్ల మనకు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు యోగా కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి, ఎంపీడీఓ వసంతరావు నాయక్, పంచాయతీ పీడీఓ పొట్ల కృష్ణమూర్తి, పిఎస్ బాబురావు, ఎంఈఓ సాంబశివరావు, ఎంఈఓ2 వివి రామాంజనేయులు, యోగా గురువులు, వ్యాయామోపాధ్యాయులు, నరసింహులు, శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, NREGS కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొని యోగా సాధన చేశారు. ఈ ఆసనాలు మొత్తం కూడా కనిపెట్టేసి, అంటే వాటిని ప్రయోగించి దాన్ని నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు. అలాంటి బాడీని ముందు మనము ఒక ఆయుధంగా తయారు చేయాలి. అప్పుడే మనం ఏదైనా సరే మైండ్ని కాన్సన్ట్రేషన్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది నీ స్టడీస్ కావచ్చు, నీ కెరియర్ కావచ్చు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన కావచ్చు. అప్పుడే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ ఎలా వస్తాయంటే మన యొక్క ఆలోచన విధానాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇంకా ఒక తీగలాగా ఒక లైనప్లో చేసుకోవాలి. ఆ లైనప్లో చేసుకోవడానికి మంచి సాధనం ఏదైనా అంటే యోగా.
చాలా గొప్ప ఒక దీన్ని ఏమంటామని విధానం అనాలి. దయచేసి పిల్లలందరూ కూడాను మీరు ప్రతిరోజు ఒక అర్ధ గంట 5 గంటలు ఖచ్చితంగా నిద్ర మేలుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర మేలుకోవాలి. మీరు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళాలండి. నువ్వు వాష్రూమ్కి వెళ్ళకపోతే నువ్వు వజ్రాసనం చేయలేవు. త్రికోణాసనం. బాడీని ముందు మనము ఒక ఆయుధంగా తయారు చేయాలి. అప్పుడే మనం ఏదైనా సరే మైండ్ని కాన్సన్ట్రేషన్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది నీ స్టడీస్ కావచ్చు, నీ కెరియర్ కావచ్చు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన కావచ్చు. అప్పుడే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ ఎలా వస్తాయంటే మన యొక్క ఆలోచన విధానాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇంకా ఒక తీగలాగా ఒక లైనప్లో చేసుకోవాలి. ఆ లైనప్లో చేసుకోవడానికి మంచి సాధనం ఏదైనా అంటే యోగా చాలా గొప్ప ఒక దీన్ని ఏమంటామని విధానం అనాలి. దయచేసి పిల్లలందరూ కూడాను మీరు ప్రతిరోజు ఒక అర్ధ గంట 5 గంటలు ఖచ్చితంగా నిద్ర మేలుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర మేలుకోవాలి. మీరు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళాలండి. నువ్వు వాష్రూమ్కి వెళ్ళకపోతే నువ్వు వజ్రాసనం చేయలేవు. త్రికోణాసనం చర్యలు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, చాలా మంచి మార్గంలో వెళ్ళిపోతాము. చాలా మంచి మార్గంలో వెళ్తాము. అది ఒక వ్యక్తి మంచి మార్గంలో వెళ్ళాలన్నా, చెడు మార్గంలో పయనించాలన్నా అది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మనము నిబద్ధతగా కాన్సన్ట్రేషన్తో, క్రమశిక్షణతో ఏ పనైనా సరే చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి భారతీయ సంస్కృతి అండి. ఇది వేరే ఎవరు ఇట్లా అన్నారనుకోండి. మన భారతీయ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి విద్య, ఈ ఆసనాలు, యోగా విద్య. యోగులు ఆ రోజుల్లో మరి మన శరీరాన్ని వజ్రాయుధంగా తయారు చేసుకోవాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే ఆలోచనతో ఈ ఆసనాలు మొత్తం కూడా కనిపెట్టేసి, అంటే వాటిని ప్రయోగించి దాన్ని విక్షిప్తం చేసి మనకి ఇచ్చారు. అలాంటి రోజువారీ దైనందిక చర్యలు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, చాలా మంచి మార్గంలో వెళ్ళిపోతాము. చాలా మంచి మార్గంలో వెళ్తాము. అది ఒక వ్యక్తి మంచి మార్గంలో వెళ్ళాలన్నా, చెడు మార్గంలో పయనించాలన్నా అది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మనము నిబద్ధతగా కాన్సన్ట్రేషన్తో, క్రమశిక్షణతో ఏ పనైనా సరే చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి భారతీయ సంస్కృతి అండి. ఇది వేరే ఎవరు ఇట్లా అన్నారనుకోండి. మన భారతీయ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి విద్య, ఈ ఆసనాలు, యోగా విద్య. యోగులు ఆ రోజుల్లో మరి మన శరీరాన్ని వజ్రాయుధంగా తయారు చేసుకోవాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే ఆలోచనతో ఈ ఆసనాలు మొత్తం కూడా కనిపెట్టేసి, అంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం శామంతపూడి గ్రామం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధానోపాధ్యాయుడు పసుపులేటి రవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలితో కొని తెచ్చుకున్న వ్యాధులను ఎదుర్కొనేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. మానవాళికి అందుబాటులో ఉన్న ఒక పెద్ద భాగ్యం యోగా అని ఆయన తెలిపారు. గాడి తప్పిన శరీరాన్ని సరైన దారిలో పెట్టడానికి యోగా ఎంతో దోహదపడుతుందని రవి తెలియజేశారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం శరీరాన్ని సరళంగా ఉంచేందుకు, నాడీ వ్యవస్థ బలోపేతానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. యోగా వల్ల రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు లాంటి సమస్యలను నిర్మూలించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇక ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 3 పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాట్లో విశేష కృషి చేశారని తెలియజేశారు.
2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనందరం ఒకటే ఆలోచించాలి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్య భూమిక పోషించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఒక కూటమి 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని మన అందరికీ ముందు బాటలో ఉండేలాగా నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు సాయ సహకారాలతో ముగ్గురు కలిపి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులందరూ కూడా ఏ శాఖకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఎన్ని రకాలైన మనం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా ఎంత పర్సెంటేజ్ ముందుందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదొకసారి మీరు అందరూ గ్రహించాలని చెప్పి తెలియపరుచుకుంటూ, మా రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి అహర్నిశలు కృషి చేసి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలైన ఈరోజు ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఈరోజు పంచాయతీ వ్యవస్థను నిలబెట్టడం కానీ, ఆఖరికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈ రాష్ట్రాన్ని మనందరికీ చెప్పుకోవడానికి గర్వంగా తీర్చిదిద్దిన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. మన రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఆయన నియోజకవర్గాన్ని కూడా అలాగే పార్టీని కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అహర్నిశలు కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు సీసీ రోడ్లు అవ్వనివ్వండి, ఎన్నో రకాలైన పథకాలు సాధించి తీసుకొచ్చారు ఈరోజు ముగ్గురు నాయకులు కలిపి. అలాగే మన రాష్ట్రంలో మన అన్ని రాష్ట్రం అందరికంటే కూడా మన జగన్పేట నియోజకవర్గం కూడా ముందు పరిగెట్టడానికి కారణం మన శాసనసభ్యులు జ్యోతిలేంద్ర గారు కూడా అహర్నిశలో కష్టపడి ఆయన కూడా మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా ఏ పథకం అయినా సరే సాధించి తీసుకురావడానికి అందరికంటే ముందు ఉంటానని చెప్పి కష్టపడి తిరిగి సాధించుకొచ్చే నాయకులు మన నాయకులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఒక పార్టీని కూడా మా తర్వాత నిర్ణయం పార్టీని చెప్పి ప్రజలే బాగుండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా మన నెహ్రూ గారు కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇదంతా మీరు అందరూ గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, నాకు ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.